అందరికీ జై శ్రీరామ్. ఇక ఆషాఢ మాసం బోనాలు అయితే అవుతున్నాయి. ఇక నేను రీసెంట్గా గోల్కొండకు పోయినప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే గమనించిన. ఒక వ్యక్తిని 10 మంది, ఇక ఒక 14-15 ఏజ్, ఒక 18 ఇయర్స్ ఏజ్ బాయ్స్ అందరు కలిసి ఒక వ్యక్తిని కొడుతున్నారు. అసలు కొట్లాట చేయడానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ కూడా లేదు. ఏదో చిన్న వాడినని ఏదో చూసిండని, ఇంకా కొంతమంది అయితే గెలికి కొట్లాడుతున్నారు. అసలు మన ధర్మానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు నాకు అర్థమైతలేదు. అసలు మనం గుడికి పోయేది దేనికి? అమ్మవారికి మొక్కనికి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోనికి, గొడవలు చేయడానికే కాదు. మీరు ఆ వ్యక్తిని కొట్టిర్రే అనుకో, బై మిస్టేక్ ఆ వ్యక్తి చనిపోతే మీరే పోలీస్ స్టేషన్కి పోతారు. మీ వల్ల మీ పేరెంట్స్ కూడా సఫర్ కావాల్సి వస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తి పేరెంట్స్ సఫర్ కావాల్సి వస్తుంది. ఈ చిన్న చిన్న ఆవేశాల వల్ల ప్రాణాలే పోతున్నాయి. జర ఆలోచించండి ఏదైనా చేసే ముందు. మన ధర్మానికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అరే మనలో మనకి యూనిటీ లేకపోతే ఎట్లా బ్రదర్? చాలా అంటే చాలా బాధాకరం ఇది. బోనాల పండుగ అంటే ఒక ఖుషితో చేసుకునేది, అందరం కలిసిమెలిసి చేసుకోవాలి. అంతేగాని నేనేందో చూపించేస్తా, నేనేందో చేసేస్తా అని వార్నింగ్లు కాదు. ఒక్కోళ్ళని కలుపుకొని మనం పండుగ చేసుకోవాలి. అంతే తప్ప ఒకళ్ళకి ఇబ్బంది కలిగేలాగా మనం పండుగ చేసుకోవద్దు. సో అందరూ మంచిగా కలిసిమెలిసి పండుగ జరుపుకోండి. ఎట్లాంటి గొడవలు జరగకుండా ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మీ మీద ఉండాలి, అందరి మీద ఉండాలి. నమస్తే.